నిన్న మా అత్తయ్య మావయ్య గారు పంపించిన చేపలతో కూర వండితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రొయ్యలు కూడా ఉన్నాయండి, మరి వండాలి కదా. అందుకే ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఎగ్స్ మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. తర్వాత అందులోనే ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కూడా బాగా మగ్గిన తర్వాత మంచిగా అల్లం వెల్లుల్లి దంచి వేస్తే టేస్ట్ వేరేలా ఉంటుందని చెప్పి అదే పని చేశాను. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రై చేసిన రొయ్యలే పంపించారు కాబట్టి రొయ్యలు కూడా వేసేసి ఉప్పు కారం పసుపు అండ్ ఒక గ్లాసుడ్ వాటర్ కూడా వేసేసి అండ్ నెక్స్ట్ మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు కొంచెం దగ్గరికి వస్తుంది అనిపించినప్పుడు మసాలా మంచిగా దంచుకుని వేసుకుంటే టేస్ట్ ఇంకా డబల్ ట్రిపుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్కసారి ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత ఇంక నూనె పైకి తేలుతున్నప్పుడు కట్టేసుకుంటే మన కోడిగుడ్డు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అంటే అస్సలు కంగారు పడకండి. తాయితీగా మంచిగా వేడివేడి అన్నం పెట్టుకుని అందులో మంచిగా ఒక ఎగ్గు మంచిగా ప్రాన్స్ వేసుకుని ఒక్కొక్క ముద్దలో ఒక్కొక్క ప్రాన్ వచ్చేలాగా సెట్ చేసుకుంటే టేస్ట్ పీక్లో ఉంటుంది.